ఆ ఇంట్లో రామ్ పెళ్లి విషయానికి ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది. లక్ష్మి మనసులో ఒక బలమైన కోరిక ఉండేది. తన అన్న కూతురు అయితే ఇంటికి మేనకోడలు వస్తుందని, అప్పుడు కుటుంబం ఇంకా అన్యోన్యంగా ఉంటుందని ఆమె భావించేది. అందుకే రామ్కి తన అన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె ఎప్పటినుంచో కలలు కనేది. కాని రామ్ తండ్రి ఆలోచన మరోలా ఉంది. ఆయనకు తన చెల్లెలు సుజాత అంటే ప్రాణం. సుజాత కూతురైన జానకిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని ఆయన పట్టుదలతో ఉండేవారు. సుజాత కూతురు అయిన జానకి వస్తేనే బాధ్యతలు, బంధాలు మరింత గట్టిపడతాయని ఆయన నమ్మకం. ఇంట్లో రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, పెళ్లి విషయంలో ఆఖరికి రామ్ తండ్రి మాటే నెగ్గింది. పెద్దలందరూ కలిసి చర్చించి, రామ్కి జానకితో వివాహం నిశ్చయించారు. ఎట్టకేలకు పెళ్లి కుదరడంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేవు. సుజాత కుటుంబం కూడా ఈ వార్తతో ఎంతో ఆనందించింది. రామ్, జానకిల వివాహ నిశ్చయంతో ఆ ఇల్లంతా ఇప్పుడు పెళ్లి సందడితో, నవ్వులతో కళకళలాడుతోంది.